హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఇంకా శ్రావణ మాసం అంటేనే ఇంకా ఈ నెల మొత్తం పూజలతో వ్రతాలతో ఇల్లంతా హడావిడి హడావిడి కలకలలాడిపోతుంది. ఇంకా అందరూ కూడా ఈ 1 మంత్ మొత్తం ఈ శ్రావణ మాసం మొత్తం చాలా బిజీగా ఉంటారు. ఇంకా సింపుల్‌గా మనము ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకోవాలి అంటే, అమ్మవారికి శారీ ఎలా కట్టాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఉన్న వాటితోనే మనకు తోచినంత అమ్మవారిని అయితే రెడీ చేసుకొని, ఇంకా అమ్మవారిని తనివి తీరా చూసుకుంటే ఆ ఆనందమే వేరుంటది. నాకైతే చాలా ఇష్టం పూజలు చేయాలన్నా. ఇంకా ఎప్పుడైతే నేను అమ్మవారిని అలంకరించలేదు, ఈసారి అయితే ఇంకా అమ్మవారిని అలంకరిస్తున్నాను. సో మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇంకా మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. ఇది కర్టన్ భలే ఉంది కదా. ఈ కర్టన్ వచ్చి నేను మీషోలో తీసుకున్నా. ఇట్లా అరటాకులతో వచ్చి భలే ఉంది. మనకు డెకరేషన్ పనికి తీసుకున్నా. చాలా రీజనబుల్. నాకు నేను తీసుకున్నప్పుడు 300 ఏమో వచ్చింది. చాలా బాగుంది. మనకి ఇట్లా డెకరేషన్ చేసి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత దీన్ని వాష్ చేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ టైం యూజ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. ఇంకా జస్ట్ కట్టని మనకు ఇట్లా వచ్చేసింది. మనకు ఇంకా పెద్దగా వచ్చింది. నేను అంటే మనకు కావాల్సినంత ఇట్లా నాకు కావాల్సినంత ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ పిన్ అయితే పెట్టుకున్నా. మనకు చాలా పెద్దగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు కట్టడానికి ఇవేవి రాలేదు. నేను ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట దారాలు కట్టడానికి. ఇప్పుడైతే కడుతున్నా ఇట్లా పువ్వులు ఎట్లా ఇట్లానా ఒక సైడ్ కదా. ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది. అంటే ఇంకా సింపుల్గానే చేసేసినాము. నెక్స్ట్ ఇప్పుడైతే అమ్మవారికి చీర సెట్ చేస్తున్నాను అనమాట. ఇంకా చీర అయితే ఇది గ్రీన్ కలర్ అనమాట. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ. మీకు మొత్తం చూపిస్తా. ఇదన్నమాట. బార్డర్ ఏమో ఇట్లా క్రీమ్ కలర్ వచ్చింది. ఇదంతా గ్రీన్ కలర్ శారీ. ఇదైతే అమ్మవారి. ఇంకా శారీ మొత్తం ఇట్లా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇట్లా 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు శారీకి మనం కుచ్చులు వేసుకోవాలన్నమాట.
సో ఇంకా మొత్తం అమ్మవారిని అయితే అలంకరించడం అయిపోయింది. అమ్మవారిని అయితే ఇలా అలంకరించాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేపు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం పూజ కూడా ఉంటుంది, ఆ వీడియో కూడా వస్తుంది. చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి.